ఫ్రెండ్స్, నా గార్డెన్లోకి వచ్చిన కొత్త పంట అయితే క్లవ్ బీన్స్ వచ్చేసి చూసారా, ఒకటే పాద వచ్చిందండి. కానీ బాగా అయితే వస్తున్నాయి. సో ఈరోజు అయితే మన హార్వెస్ట్ క్లవ్ బీన్స్ అయితే చేసేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇవైతే వచ్చాయి క్లవ్ బీన్స్. ఇలా కొత్త కొత్త పంటని మనం గార్డెన్లో కనుక హార్వెస్ట్ చేసుకుంటే ఎంత బాగుంటాయో చూసారా, ఎంత ముచ్చటగా ఉందో చూడడానికి. ఇది సేమ్ లవంగం లాగే ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటితో రకరకాల రెసిపీస్ కూడా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వెనకాయ ఎంత పొడవు ఉందో చూడండి. చూసారా, చూడండి ఎంత పొడవు వచ్చేస్తున్నాయి. ఇది వచ్చేసి చెట్టు తమ్మ. సో ఈరోజు ఇది కూడా హార్వెస్ట్ చేద్దాము. తీగ తమ్మలు కూడా వచ్చాయి రెండు అయితే. సో ఇది కూడా మనం హార్వెస్ట్ చేద్దాము. సో తమ్మకాయలు ఇవైతే వచ్చాయి. మరొక వెరైటీ అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఈ ఇయర్కి అదే ఫస్ట్ కాయ అన్నమాట రావటం. సో దాన్ని మనం హార్వెస్ట్ చేద్దాం. ఇదేనండి నేతిబీర. చూసారా ఎంత బాగా వచ్చిందో, వైట్ కలర్ అనమాట నేతిబీర, ఆ పొట్టి వెరైటీ. సో ఇది దీంట్లో అయితే చాలా వాటర్ కంటెంటే ఉంటుంది. ఇవాళ అయితే మనం ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాము. నేతి బీరలో మనము వాటర్ తక్కువ తాగుతున్న పిల్లలకి కనుక రెగ్యులర్గా వీక్లీ ఒక 2-3 సార్లు కనుక ఇస్తూ ఉన్నామంటే బాడీలో వాటర్ కంటెంట్ అన్నది తగ్గదండి. దీంట్లో పుష్కలంగా ఉంటుంది వాటరు, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పాలినేషన్ కనుక అవ్వలేదు, పిందెలు మాడిపోతున్నాయి అంటే హ్యాండ్ పాలినేషన్ చేయండి. ఎందుకంటే ఈ సీజన్లో మనకి పురుగులు అన్నవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి అవి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం హ్యాండ్ పాలినేషన్ అనేది కంపల్సరీ చేయాలి. అలా చేస్తే పిందెలు అనేవి ఖచ్చితంగా నిలబడిపోతుంది. ఇది నేను కూడా హ్యాండ్ పాలినేషన్ చేసి నిలబెట్టుకున్నాను అనమాట. సో చూడండి ఎంతలా వచ్చిందో, నా చెయ్యి ఎంత వచ్చేసింది ఇది. ఓకేనా ఫ్రెండ్స్, మరొక హార్వెస్ట్ అయితే చేసుకుందాం. ఈరోజు అయితే ఎర్రపొన్నగొంటిని కూడా హార్వెస్ట్ చేద్దాము. ఇదైతే బోల్డంత వచ్చేసింది. సో దీన్ని ఇలాగే వదిలేసామంటే వీటికి కూడా పురుగు అన్నది వస్తుంది. ఎక్కువగా ముదరనీకూడదు. చాలా రోజులు అలాగే పెట్టేసామంటే పెస్ట్ అనేది వస్తుంది. మనం హార్వెస్ట్ ఎంత చేస్తే అంత చక్కగా గ్రో అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఇదైతే వచ్చింది. చూడండి ఎంత వచ్చిందో, నాకైతే బుట్ట నిండా ఆకే కనిపిస్తూ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, హెల్దీ ఆకుకూర. వీటికి ఇలా నాట్స్ అన్నవి వస్తాయి ఆకుకూరకి. మనం ఇది కనుక తీసుకెళ్ళి మళ్ళీ ఇలా సాయిల్లో గుచ్చేసామంటే ఇది మళ్ళీ ప్రాపగేట్ అయిపోతుంది. సో ఈజీ ప్రాపగేట్ అనమాట ఇది. పెద్దగా కేర్ కూడా అవసరం లేదు దీనికి. హెవీగా ఎటువంటి ఫర్టిలైజర్స్ ఏమీ ఇవ్వకపోయినా సరే, మనం నార్మల్ సాయిల్లో పెట్టుకున్నా సరే, ఏవి కలపకుండా పెట్టుకున్నా, సింపుల్గా ఒక మామూలు మట్టిలో పెట్టుకున్నా సరే వచ్చేస్తుంది. సో అంత ఈజీ అనమాట దీన్ని పెంచుకోవటం. సో ప్రతి ఒక్కరూ తమ గార్డెన్లో అయితే ఈ వెరైటీ ఆకుకూరని పెంచుకోండి. ఎప్పుడు 365 డేస్ వస్తూనే ఉంటుంది మనకి ఇది. ఓకేనా, ఇంకైతే మరొక హార్వెస్ట్లోకి వెళ్దాం. చూసారా, ఇదైతే కొత్త రకం చిక్కుడు. ఐ థింక్ నేనైతే లైమా బీన్స్ అనుకుంటా ఉన్నాను. సో సీడ్ చూసి తర్వాత దీన్ని ఏ చిక్కుడు అన్నది కనుక్కోవడం కోసం దీన్ని అయితే నేను సీడ్ కోసం వదులుతున్నాను. నాకు చూడండి చిన్న ప్లాంట్ కూడా ఎంత చక్కగా పూత వస్తుంది. కాయలు కూడా బాగా కాస్తూ ఉన్నాయి. సో వీటిని అయితే నేను ఇట్లా వదిలేస్తూ ఉండా. ఇవి సీడ్ వచ్చిందంటే నాకు సీడ్ని చూస్తే ఇది ఏ వెరైటీ అన్నది నేనైతే కనుక్కుంటాను. ఎందుకంటే మనకి ఏ వెరైటీ వచ్చినా 1-2 కాయలను అయితే వదులుకోవాలి. మళ్ళీ మనము సీడ్ కోసము వెతుక్కునే పని ఉండదన్నమాట. ఒకసారి మన గార్డెన్లోకి ఒక వెరైటీ పెట్టుకున్నామంటే 1-2 అయితే వాటి కోసం అయితే మనం మళ్ళీ నెక్స్ట్ కోసం వదులుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మరొక హార్వెస్ట్ అయితే చేద్దాం పదండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రెడ్ చెర్రీ టమోటా. ఇది వచ్చేసి మామూలు టమోటా. నేను మనకి పడి మొలిచిన మొక్క అనమాట. చూడండి ఎంత మంచి సైజులో వచ్చిందో, వెయిట్ కూడా బాగుంది చూడండి. సో టమోటాలు అయితే అక్కడక్కడ నాకు వచ్చాయి. ఈరోజు మనం టమోటా హార్వెస్ట్ అయితే చేసుకుంటాము. నేనైతే కనుక ఈ సీజన్కి ఇదే ఫస్ట్ హార్వెస్ట్ టమోటా కూడా. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇది కూడా చేసేద్దాం. ఇది ఇంకో వెరైటీ టమోటా అనమాట. సో ఇలా చిన్నగా వస్తుంది, నాటు టమోటాలు ఇవి. సో ఇలా చిన్న సైజు వచ్చేస్తున్నాయి. ఇవి కూడా అయితే బాగా కాత మీద అయితే ఉంది. చూడండి చెట్టు నిండా అయితే కాయలు ఉన్నాయి, బాగా వస్తున్నాయి. ఇది కూడా మనం తీసేసుకుందాం. ఇది చూసారా, తీగ గ్రీన్ బచ్చలి అనమాట. నా దగ్గర ఉన్నింది కానీ పోయింది. సో నేను మళ్ళీ వేరే దగ్గర స్టెమ్స్ తీసుకొచ్చి పెట్టాను. చూడండి స్టెమ్ కటింగ్స్ ఎంత ఈజీగా ప్రాపగేట్ అయిపోతుందో. ఈ బచ్చల్ని కూడా మనము సీడ్స్ ద్వారానే కాదు, ప్లాంట్ ద్వారానే కాదు, మనం స్టెమ్ కటింగ్స్తో కూడా పెంచుకోవచ్చు. చూసారా ఎంత పెద్ద ఆకులు అయితే వస్తున్నాయో చూడండి. పెద్ద ఆకులు నా చెయ్యి ఎంత వస్తున్నాయి ఒక్కొక్క ఆకులు. సో నా దగ్గర అయితే తీగ బచ్చలిలో 2 వెరైటీస్ ఉన్నాయి. ఇది గ్రీను, ఇది వచ్చేసి
రెడ్ కలర్ స్టెమ్, గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్లో వచ్చేసిన లీఫ్. ఇది కూడా తీగ బచ్చలే. సో ఇది కూడా నేను మళ్ళీ రీసెంట్గానే పెట్టాను. ప్లాంట్స్ చిన్న చిన్న ప్లాంట్స్ అక్కడక్కడ పడినవి అయితే నా గార్డెన్లోనే నా సీడ్స్తో జర్మినేట్ అయినటివి. సో చూసారా ఇది కూడా ఎంత పెద్ద పెద్ద ఆకు అయితే వస్తూ ఉందో చూడండి. ప్రతి ఆకు ఇలాగే బాగుంది. బాగా తీగనైతే నేను పాదుని పాకెట్ చేస్తున్నాను పైకి. ఓకే ఫ్రెండ్స్, ఈ 2 వెరైటీస్ ఇలా ఇవి కనుక పెట్టుకుంటే ఇది కూడా మనకి రెగ్యులర్గా వచ్చే బచ్చలే అనమాట. 365 డేస్ వస్తూనే ఉంటుంది. ఇలాంటి ఆకుకూరలు కనుక మనం పెట్టుకున్నామంటే మనం ఆకుకూరలు బయట నుంచి తెచ్చుకునే పనే ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, మన గార్డెన్లో మరొకసారి తిరిగి రెండవ ఖాతాలో వచ్చిన బ్లాక్ మిర్చి. సో ఈసారి సెకండ్ ఖాతాలో నాకు తక్కువగానే వచ్చిందని అనుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈల్డ్ చాలా వచ్చింది, ఇప్పుడు కూడా కొంచెం బెటర్గానే వచ్చింది. సో ఈరోజు అయితే మనము వీటిని కూడా హార్వెస్ట్ చేసేద్దాం, బ్లాక్ మిర్చిని కూడా. అక్కడక్కడ గ్రీన్ చిల్లీ కూడా ఉంది. సో ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాము. చూసారా టమాటాలు ఎలా గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయో. సో నేనైతే అక్కడొక మొక్క వేసేయడం అయితే జరిగింది టమాటాని. చూసారా ఎక్కడ చూసిన టమాటాలు అయితే నాకైతే వచ్చేస్తున్నాయి, బాగానే వస్తున్నాయి. ఇది వచ్చేసి పాలకూర చుక్కకూర మిక్సింగ్ వేసానని చెప్పేసి మన హార్వెస్ట్ వీడియో పెట్టాను కదా, ఆకుకూరల హార్వెస్ట్. సో ఇది చూడండి, హార్వెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక 1 వీక్కి ఎంత బాగా వచ్చిందో. సో ఈరోజు ఇది కూడా అయితే మనం హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇంకా అక్కడ గార్డెన్లో వంకాయలు కూడా ఉన్నాయి. సో వంకాయలు కూడా మనం హార్వెస్ట్ అయితే చేసేద్దాము. చూసారా ఎంత పెద్ద పెద్దగా వస్తున్నాయో. ఇది చూడండి ఇంకా ఎంత పెద్దది అయిపోయిందో. ఇదైతే ముదిరింది అనమాట. సో ఒక్కటే వచ్చింది కదా, ఎందుకు కట్ చేద్దాము, మళ్ళీ చూద్దాంలే అనుకున్నాను. సో ఈ లోపల చూడండి, దాదాపు నాకు తెలిసి ఇది ఒక్క కాయే 150 గ్రామ్స్ పైన ఉంటుంది. సో ఇంత పెద్ద కాయి చూడండి, చేతి ఇలా పట్టుకుంటే చేతిలో ఎంత ఉందో. దీనైతే సీడ్కి వదిలేసాను. ఇలాగే గ్రీన్ కలర్ కదా, బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది వంకాయ. ఇది వచ్చేసి వాటర్ క్యాన్లో చిన్న సైజు వాటర్ క్యాన్ వస్తుంది కదా మనకి, ఇందులో పెట్టాను అనమాట ఒక మొక్కని. సో బాగానే వస్తుంది ఇందులో కూడా. ఇదైతే చూడండి నాకైతే వింతగానే అనిపిస్తుంది. ఒకే ప్లాంట్లో 2 వెరైటీస్ వస్తున్నాయి. ఇక్కడేమో రౌండ్గా ఉంది, ఇక్కడేమో పియర్ టమాటా లాగా చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఇది బొప్పాస్కాయ షేప్లో. సో ఇలా 2 రకాలు ఒకే మొక్కకైతే వస్తున్నాయి. ఇది కూడా చిన్న కంటైనర్లో పడుడు మొక్కేనండి, ఇది నేను పెట్టింది కాదు. సరే చూద్దాము ఏ వెరైటీ వస్తుందో అనుకుంటే ఒక మొక్కలోనే 2 వస్తున్నాయి అన్నమాట. ఇవాల్టి హార్వెస్ట్ ఫ్రెండ్స్ ఇది. మనం చూడండి చిన్న గార్డెన్ అయినా కూడా ఎన్ని వెరైటీస్ అయితే మనం తీసుకుంటున్నామో. ఇలా కనుక ప్రతి ఒక్కరూ తీసుకుంటే వారానికి 1 రోజు కాదు ఆర్గానిక్ ఫుడ్ని మనం వారం రోజులు కూడా తినచ్చు. ఎందుకంటే ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు అన్నది నా ఉద్దేశము. సో చూసారా, మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఇలాంటి గార్డెన్ అయితే పెంచేయండి. చిన్న గార్డెన్ అయినా సరే చూడండి, నాకైతే వెరైటీస్ అయితే ఈ ఇయర్కి ఇవే అని చెప్పుకోవాలి. నాకు వెరైటీస్ వచ్చినవి క్లవ్ బీన్స్, బ్లాక్ మిర్చీస్. ఇది ఫస్ట్ ఈ సీజన్కి, ఈ ఇయర్కి కూడా ఇదే ఫస్ట్ అన్నమాట నాకు. సో ఇంకా అలాగే చూడండి ఎంత బాగా పడుడు మొక్కకైనా సరే ఎంత చక్కగా వస్తున్నాయో. ఇవి వచ్చేసి రెడ్ చెర్రీ టమాటాస్, కొన్ని మిర్చీస్, ఆకుకూరలు, తమ్మకాయలు. ఇంకేం కావాలి చెప్పండి మనకి. మనం ఒకే రోజైతే ఇవన్నీ తినేయలేం కదా. సో మనకి వారం అంతా సరిపోతుంది ఇది హ్యాపీగా. అంటే ఒక చిన్న ఫ్యామిలీకి అనమాట, 4 ఉన్న ఫ్యామిలీకి చాలు ఈ పంట. మనము పెద్దగా మనం తీసుకోకపోయినా కూడా ఈ పంట అయితే అద్భుతంగానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే ఇవి భలే ముచ్చటగా అనిపిస్తుంది. బ్లాక్ మిర్చి చూసినప్పుడల్లా ఎంత బాగుంటుందో చూడడానికి, అసలు భలే అందంగా ఉంటుంది ఇది. కానీ దీని అందం వెనకాల కూడా అంతే స్పైసీనెస్ కూడా ఉంటుంది. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. సో కారంగా ఉన్నా సరే అది ఒక డిఫరెంట్ టేస్ట్ కూడా ఇస్తుంది అనమాట. చాలా రుచిగా కూడా ఉంది. మిర్చి స్పైసీలోనే మిర్చి టేస్ట్ కూడా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఎందుకు ఆలస్యం, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా థ్యాంక్స్ చెప్పుకుంటూ, సబ్స్క్రైబ్ ఇంకా ఇంతవరకు వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్.